జైలంటే మనిషిలోని క్రూరత్వాన్ని నేర ప్రవృత్తిని పారదోలి మంచివాడిగా తీర్చిదిద్దే దేవాలయం. కానీ ఇప్పుడు కారాగారాలు కమర్షియల్ అయిపోయాయి. ఖైదీలతోనే వ్యాపారం జరుగుతోంది. డబ్బున్న ఖైదీలకు రాజభోగాలు, నిరుపేదలకు నరకం. నోట్ల కట్టలు విసిరితే సెల్ ఫోన్, మద్యం, గంజాయి, విందు భోజనం. ఇలా ఏది ఆర్డర్ చేస్తే అది సమకూరుస్తారు. రూల్స్ కు వ్యతిరేకంగా తమ ఇళ్ల వద్ద ఖైదీలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కొందరు అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన సమరయోధులు ఇక్కడ శిక్ష అనుభవించారు. ఆవేశంలో తప్పు చేసిన వారిలో మార్పు తెచ్చి సమాజంలో తలెత్తుకునేలా చేసిన ఘన చరిత్ర ఈ కారాగారం సొంతం. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇక్కడ 1200 మందికి పైగా ఖైదీలున్నారు. తెలుసో తెలియకో నేరాలు చేసో మోపబడో రాజకీయ కక్షల వల్ల వ్యక్తిగత కారణాలతోనో హంతకులుగా మారి లేదంటే దొంగలై ఇక్కడికి శిక్ష అనుభవించడానికి వస్తుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు దూరంగా 4 గోడల మధ్య ఏళ్ల తరబడి బతకడం అంటే మాటలు కాదు. అధికారుల స్వార్థం, మితిమీరిన ధనదాహం కారణంగా జైళ్లు నరకకూపాలుగా మారుతున్నాయి. జైల్లో పండించే కూరగాయల్ని అధిక ధరలకు అమ్ముకుంటూ తమకు పాడైపోయిన వాటిని పెడుతున్నారని ఇటీవల జైలును సందర్శించిన హోంమంత్రి, ఎమ్మెల్యేలకు ఖైదీలు ఫిర్యాదు చేశారు. పీడీ యాక్ట్ ఖైదీకి ఇవ్వాల్సినవన్నీ మామూలుగా గవర్నమెంట్ సదుపాయం చేయాలి. కాకపోతే వీళ్ళు ఏది చేయకోకుండా మా సొంత డబ్బులతో తెచ్చుకొని వేయమన్నారు. కొంతమంది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉరు ఇంటికాడ జరగని కూలి వాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళైతే ఉరు ఏమీ చేయలేని వాళ్ళు, కూటికి కానీ జరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెట్టినారు. మీరే తెచ్చుకోండి, మీరే తినండి అనే ఉద్దేశం మీద అన్ని వీళ్ళే తెచ్చుకొని చేసుకుంటున్నారు. డబ్బులతో మేమే కొనుక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది. అది ఏమంటే అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మాకు ఇంటర్వ్యూలు కానీ సరిగా ఇవ్వడం లేదు. జైల్లో అంతా వ్యాపారం అయిపోయింది. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చూస్తుండటంతో ఖైదీల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. పలుకుబడి, రాజకీయ నేతల అండదండలున్న వారికి కావలసినన్ని దొరుకుతున్నాయి. బయట నుంచి విందు భోజనాలు అందుతున్నాయి. సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. అక్కడే ఉండి రాజకీయాలు చేస్తారు. ఇందుకోసం జైలు అధికారులకు 40 లక్షల వరకు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ మధ్య జైల్లో గొడవలు జరిగాయి. ఖైదీలు కొట్టుకుని గాయాల పాలైన ఘటనలు కోకొల్లలు. జైల్లో గంజాయి బిజినెస్ జరుగుతోంది. ఉన్నతాధికారుల తనిఖీల్లో పలుమార్లు సెల్ ఫోన్లు, డబ్బు, గంజాయి దొరికాయి. సబ్బులు, పేస్టులు, షాంపులు, కొబ్బరి నూనె, తినుబండారాల్ని కొందరు సిబ్బంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జైల్లో దొరకని వస్తువంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి రిమైండ్ లో ఉన్న ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఆ రూమ్ లో తప్ప మేము ఎక్కడికి బయట పోము. ఉంటే షటిల్ ఆడుకుంటాము, లేదా హాస్పిటల్ బాగాలేకపోతే హాస్పిటల్ పోతాము. అంత తప్ప ఇక్కడ ఏమీ చెడ్డగా ఏం లేదండి. ఇబ్బంది పెట్టలేదు. డిటెన్యూకు ఏ చట్ట ప్రకారం ఏ ఆహార పదార్థాలు ఎంత ఇవ్వాలో ఒక మనిషికి అంతే పంపిస్తున్నారు. మందు పంపిస్తున్నారని అనవసరంగా బయట మీడియా వాళ్ళు వచ్చి మందు పంపిస్తున్నారు, అది పంపిస్తున్నారు అంటే అది మాత్రం అవాస్తవం. మాకు మందు అవసరం లేదు, ఏమీ లేదు. మాకు ఇచ్చే సౌకర్యాలే ఇస్తున్నారు అంతే. మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారం అందటం లేదు. ప్రతిరోజు రేషన్ సక్రమంగా ఇవ్వటం లేదు. పేషెంట్ ఖైదీలకు నీడపాలు పోస్తున్నారు. ఖైదీల మధ్య జైలు సిబ్బందే విభేదాలు సృష్టిస్తున్నారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సెంట్రల్ జైల్లో స్వయంగా తనిఖీలు చేసి చివాట్లు పెట్టినా అధికారుల తీరు మారడం లేదు. ప్రత్యర్థులే పొట్టన పెట్టుకున్నారా? ముంబై మాఫియాతో వారికున్న లింకులేంటి? ఓ ప్రేమ కథే 6 హత్యలకు కారణమా? స్పెషల్ స్టోరీస్ బ్రేక్ తర్వాత చూద్దాం.